ఏంటే కొత్తగా ఉన్నావ్? మాట్లాడరా త్వరగా చెప్పాను కదా వాడు ఇక్కడికే వస్తున్నాడు. ఏంట్రా వాడు? మాట్లాడుకుని నేను Excuse me. చూసుకుంటాను. ఆలోచిస్తాడంటే హా? మీ ఫ్రెండ్ రాలేదా? ఏ ఫ్రెండ్ రాలేదు? ఎందుకు అడుగుతున్నావు? కాదు, అది నేను ఏం మాట్లాడాలా? ఆహా, ఏం లేదండి. మాట్లాడతావు? పట్టుకోవే వాడిని. ఇక్కడికి రమ్మని వదలండి, చెప్తున్నా. వదలండి. ఏయ్ రా. అటో హే ఏంటి రమ్మన్నావు కానీ ఏం మాట్లాడడం లేదు? అవును, రమ్మన్నాను. అదే ఎందుకు? చెప్తాను, కాస్త నిదానంగా ఉండు. అరే కంగారుగా ఉందా? కొంచెం కూడా నువ్వు వెయిట్ చేయలేవా? ఆ? పడుకుంటున్న వాడిని అర్జెంటుగా రమ్మని లేపి చెప్పించి ఊరికే ఉంటే కోపం రాదా మరి? ఈ ప్లేస్ చాలా బాగుంది కదా కార్తీక్. అవును, కొంచెం కూడా ఆస్వాదించకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అసలు నీకేంటి సమస్య? కాదు కార్తీక్, మా అమ్మని మిస్ అయినప్పుడల్లా నేనిక్కడికి వస్తాను. మనసుకి హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఇక్కడికే తీసుకొచ్చేది. ఆవిడికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. ఏయ్ శ్వేత, ఏంటిది? ఆ? ఒకసారి నన్ను చూడు, ఏమైంది? అమ్మ నీతోనే ఉన్నారు, ఆవిడ ఎప్పుడూ నీతోనే ఉంటారు. బాధపడకు, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా ఆవిడ కూడా సంతోషంగా ఉంటారు. అవును, ఐ మిస్ హర్ అ లాట్. ఈరోజు నీతో ఇలా కూర్చోవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. హే, ఏంటిది చిన్నపిల్లలా?
హలో హలో చెప్పవే. నువ్వేం చేస్తున్నావు? నేనిప్పుడే భోంచేశాను. నువ్వేం చేస్తున్నావు? తిన్నావా? నేను తినేశాను. ఎప్పుడు ఇదే ఏయ్. పని. ఇంకా చెప్పు, ఇంకా నిద్ర రాలేదా? లేదు. ఏ నీకు నిద్రొస్తోందా? లేదు లేదు, ఊరికే అడిగానులే. చెప్పు. సరే గాని తప్పకుండా రావాలా? ఏయ్, ఇంతసేపటి నుంచి నేను నీతో ఏం మాట్లాడుతున్నాను? నిన్ను రమ్మనే కదా అంటున్నాను. కాదు, అక్కడికొస్తే నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఓవర్గా మాట్లాడతారు, అందుకే అడుగుతున్నా. నా ఫ్రెండ్స్ని నీకు ఇంట్రో చేయటానికే నిన్ను రమ్మంటున్నాను. దానికి వేళాకుళం చేస్తారని చెప్తే ఎలా? వాళ్ళని నేను చూసుకుంటాను గాని నువ్వు రా. సరే వస్తానులే. సరే, ఇంకా ఫోన్ మాట్లాడితే అసలు టైమే తెలియడం లేదు. కడుపులో గడబిడగా ఉంది, పైగా తలుపు కూడా హ? తీయడం లేదు. ఎవర్రా అది? ఈడా ఇక్కడ చేస్తున్నాడు? ఏదో పని అయిపోయింది అనుకో. సిగరెట్ కూడా తాగనిచ్చేలా లేడు రేయ్ వీడు. కర్రోడా, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? నేను ఎవరికే భయపడిపోయాను. రే మావా, నువ్వా? నేను ఇంకా వాడను అనుకోని సిగరెట్ అనవసరంగా తోకలో పడేసాను అనుకో. సరే, ఈ టైంలో బకెట్తో ఎక్కడేం చేస్తున్నావురా? ఒక్కడికి కూడా బాధ్యత లేదు మావా. కనీసం బాత్రూమ్ తలుపు తీయాలన్న జ్ఞానం ఒక్కడు కూడా లేదు. అందుకే నేను వెయిట్ చేస్తున్నాను రా. 5? అవును. రేయ్, టైం 2:30రా. ఏమంటున్నావురా? టైం తప్పుగా పెట్టుకున్నాను రా. అవునరా కర్రోడా, ముందు సరే, బయలుదేరు అదంతా ఇక్కడి ఉంది నుంచి. గాని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అదా, నాకు ఫోన్ వచ్చింది అందుకే. ఓ సరే, ఇప్పుడు వెళ్ళి పడుకో, తెల్లవాగానే స్నానం చేద్దు. మావా, ఎలాగో వచ్చావు కదా, స్నానం చేసి వెళ్తే బాగుంటుందిగా. ఇక అసలు నిద్ర అనేది పట్టదులే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నోటి చేసి చావు. నేను అలాగే వెళ్తున్నా. మావా, నేను స్నానం చేసి వస్తానులే. ఏమైపోయింది? ఇక్కడే పెట్టాను కదా. ఉమ్. ఛీ! ఇదిగో, ఎక్కడున్నావు? ఏ చూడవే, నిన్నే కలిపి ఫోటో తీసావు. ఎలా ఉందో. తర్వాత మేము ఇద్దరు మాత్రమే ఫోటోలో ఉంటాం. వచ్చాడే. హాయ్. హాయ్ బ్రో. ఎలా వచ్చావు? బైక్లోనే వచ్చాను. ఓ, ఏంటయ్యా వచ్చిన వెంటనే తన పక్కనే కూర్చున్నావు? మా పక్క వచ్చి కూర్చోకూడదా? ఏంటే మీరిలా మాట్లాడటం వల్లే మిమ్మల్ని చూడగానే తను భయపడుతున్నాడు. ఆ భయం ఉండని. ఏ ఓకే, ఏదైనా ఆర్డర్ చేయి. హలో హలో, మాట్లాడడం ఆపి ఏదైనా ఆర్డర్ చేస్తారా? ఏంటి బాబు ఇలాగే కూర్చుని ఉంటావా? వెళ్ళి ఏదో ఒకటి కొని తీసుకురా. ఏంటే? హే, ఇట్స్ ఓకే శ్వేత, నేను వెళ్ళి తినడానికి ఏమైనా ఆర్డర్ చేసి వస్తా. ఏయ్ కార్తీక్, ఎదుగు. ఎందుకు? హే, వద్దు, నా దగ్గర డబ్బులు ఈ ఉన్నాయి. ట్రీట్ నాది, పర్లేదులే. తీసుకో, దీంతో పే చెయ్యి. సరే. వీడేంటి ఇంత మంచోళ్ళ ఉన్నాడు? ఇంత మంచోడిని ఉంచుకుని నువ్వెలా జీవితం గడుపుతావో ఏంటో. ఉంచుకురా, నువ్వు చెప్పిందంతా వింటున్నాడు. నువ్వు అదృష్టవంతురాలివే. అవునులే. 1 సెకండ్, నాన్న కాల్ చేస్తున్నారు. వాళ్ళ హలో? నాన్న ఒకడు కాల్ చేస్తున్నాడు. రావడానికి లేట్ అవుతుందనుకుంటా. అంతవరకు వీడితో టైంపాస్ చేద్దాం. చెయ్యి చెయ్యి. చూడు బావా, నన్ను పిలిచారా? నిన్నేరా. శ్వేత నిన్ను ఎందుకు లవ్ చేస్తుందో తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా ఇన్నోసెంట్గా ఉన్నావంట. అమ్మాయిని చూస్తేనే చాలా సిగ్గుపడుతున్నావంట. అందుకనే శ్వేతకి నువ్వు బాగా నచ్చేసావు. ఎవరికి తెలుసు, నువ్వు నిజంగానే ఇన్నోసెంటా లేక మమ్మల్ని చూసి సీన్ చేస్తున్నావా? ఏంటి, కరెక్టేనా? కోప్పడతాడే. చాచా, అలా ఏం కాదండి, పర్వాలేదు. హలో, జాలీగానే అన్నాను, కోప్పడకండి. కాదు, అలా ఏం కాదు. ఇప్పటి వరకు తను ఏ అబ్బాయిని చూసిందే లేదు. మేము ఒకరికో ఎదురుకో సైట్ కొట్టాం. బట్
తనకి డ్రీమ్ బాయ్ అంటే నువ్వే. ఏ సమయంలోనైనా తన్ని తప్పుగా అర్థం చేసుకుని అవాయిడ్ చేయకు, ఓకేనా? ఏంటి అందరూ మాట్లాడుకుని సెట్ అయ్యారా? యా. ఆర్డర్ చేసావా? ఆర్డర్ చేశాను. ఏంటి కార్తీక్, ఏమంటున్నారు అందరూ? శ్వేత, ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? ఏమైనా సమస్య? లేదు, నేను నా ఫ్రెండ్స్ అందరూ మహాబలిపురం వెళ్దామని ప్లాన్ చేశాం. అదే నీతో చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. హో, అంతేనా? అది నాకు ఫోన్లోనే చెప్పుండొచ్చు కదా. చెప్పుండొచ్చు, బట్ నీతో డైరెక్ట్గా చెప్పాలనిపించింది. ఏ, నేను ఇక్కడికి రాకూడదా? చిచ్చి, అలా ఏం కాదు. నువ్వు అంత దూరం నుంచి ఒంటరిగా రావాలి కదా, అందుకే. సరే ఓకే, స్టే ఎన్ని రోజులు? 2 డేసే. సరే, జాగ్రత్తగా వెళ్ళు, ఎంజాయ్ చేయి. ఏమైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయి, ఓకే? సరే బాయ్. నేను చూసుకుంటాను. జాగ్రత్త వెళ్ళరా.